హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోసిస్టర్స్ టైల్స్. హ్యాపీ విమెన్స్ డే అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. సో చాలామంది నన్ను శారీస్ కూడా చూపియండి బ్లౌజెస్తో పాటు అని అడిగారు. సో ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియోస్లో నేను శారీస్తో పాటు బ్లౌజెస్ చూపిస్తాను అండ్ ఎలాంటి శారీస్కి ఎలాంటి బ్లౌజెస్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ ఒక్క బ్లౌజ్ ఎన్ని శారీస్తో మ్యాచ్ చేసుకోవచ్చు కూడా నేను చూపిస్తాను. అండ్ మా దగ్గర ఉన్న డిజైనర్ శారీస్ ఇంకా ఏమైనా డిజైనర్ బ్లౌజెస్ ఉన్నా కూడా అవన్నీ మీకు మళ్ళీ ఇంకో వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను ఇంకా కోరుకుంటున్నాను. బ్లాగ్లో మనము మా దగ్గర ఉన్న మగ్గం వర్క్ డిజైన్ బ్లౌజెస్ గురించి చూసుకున్నాము. సో నా దగ్గర ఉన్న ఈ కలెక్షన్స్ గురించి ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మా దగ్గర ఉన్న ఈ కలెక్షన్స్ గురించి నేను డీటెయిల్గా ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వెడ్డింగ్ సీజన్ కాబట్టి బ్రైడ్స్కి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎలా చేయించుకోవాలి, వర్క్స్ ఎలా బాగుంటాయని. సో దానికి కొన్ని ఐడియాస్ చెప్తున్నాను. సో ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్, దీనిపైన మొత్తం ఇలా జర్దోజీ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ ఉంది. సో ఇక్కడ పికాక్తో హైలైట్ చేశారు బ్యాక్ నెక్కి, ఇలా 2 పికాక్స్ వచ్చాయి. అండ్ దెన్ ఇక్కడ ఫ్లవర్తో థ్రెడ్ వర్క్ చేసి దాన్ని గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలా హైలైట్ చేశారు. అండ్ ఇదంతా జర్దోజీ వర్క్స్తో ఇలా లీవ్స్ లాగా వచ్చింది అండ్ దానికి ఇలా స్టోన్స్తో హైలైట్ చేశారు. అండ్ హ్యాండ్కి వస్తే ఇలా థ్రెడ్ వర్క్తో చేసి దాని చుట్టూ జర్దోజీతో హైలైట్ చేశారు అండ్ గోల్డ్ జరీతో చేశారు. అలాగే సేమ్ ఫ్లవర్స్ కూడా స్టోన్స్తో హైలైట్ చేశారు. సో శారీ ఎంత సింపుల్గా ఉన్నా కూడా ఈ బ్లౌజ్ వల్ల చాలా హైలైట్ అవుతుంది. మొత్తం ఇలా ఆల్ ఓవర్ వచ్చేసింది. అండ్ ఫ్రంట్ నెక్ పార్ట్కి వస్తే ఇలా జస్ట్ మొత్తం నెక్ పార్ట్ కాకుండా ఓన్లీ కొంచెం మాత్రమే ఇలా హైలైట్ చేపించాము. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చేసి అది స్టోన్ వర్క్స్తో చేసాము అండ్ ఇదంతా జర్దోజీ వర్క్తో హైలైట్ చేపించాము. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది శారీకి వచ్చిన బ్లౌజే. దాంట్లో కొన్ని ఇలా ఎలిఫెంట్స్ వచ్చాయి శారీకి వచ్చిన బ్లౌజ్లో. సో ఎలిఫెంట్స్ని ఇలా హైలైట్ చేపించాము కొంచెం ముడి కుట్టుతో అండ్ కొంచెం జర్దోజీతో ఇలా హైలైట్ చేపించాము. అండ్ సో హ్యాండ్స్కి కూడా సేమ్ అలాంటి ఎలిఫెంట్ డిజైన్ వేపించేసి దాన్ని కూడా ఇలా హైలైట్ చేపించాము. అండ్ ఈ బార్డర్ వచ్చేసి దీనికి గోల్డ్ జరీ అండ్ జర్దోజీతో ఇలా చిన్న చిన్న వర్క్స్ చేపించి మధ్యలో ముడికుట్టు అండ్ థ్రెడ్ వర్క్తో ఆరెంజ్ థ్రెడ్ వర్క్తో ఇలా డిజైన్ వచ్చింది. సేమ్ అలాగే నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ వచ్చింది. దానికి కూడా సేమ్ అలాగే నెక్కి కూడా డిజైన్ వేపించాము హ్యాండ్స్కి బార్డర్ వచ్చినట్టే. అండ్ బ్యాక్ మొత్తం ఇలా ఆల్రెడీ శారీ పైన ఎలిఫెంట్స్ వచ్చాయి కాబట్టి దాన్ని హైలైట్ చేపించాము. అండ్ ఫ్రంట్ వచ్చేసి నెక్ పార్ట్కి ఓన్లీ నెక్ పార్ట్కి మాత్రమే ఇలా హైలైట్ చేపించాము జర్దోజీ అండ్ థ్రెడ్ వర్క్తో. వచ్చేసి వాళ్ళే డిజైన్ చేశారు. సో నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ వర్క్ అనమాట, బ్రైడ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీంట్లో మల్టీ కలర్ ఉన్నాయి అండ్ ఈ హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది అండ్ నెక్ కూడా కట్ వర్కే వచ్చింది దీనికి. అండ్ హ్యాంగింగ్స్కి కూడా ఇలా వర్క్ వచ్చేసింది, మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ జరీ వర్క్స్తో వచ్చేసింది. ఓవర్ వచ్చింది. దీంట్లో ఒక ముడికుట్టు కూడా ఉంది. ఈ కొన్ని ఫ్లవర్స్ ఇలా ముడికుట్టుతో వచ్చాయి అండ్ మధ్యలో అలా పీకాక్స్ అండ్ లీవ్స్ అలా వచ్చాయి హ్యాండ్కి. అండ్ మధ్యలో ఇలా హైలైట్ చేశారనమాట మొత్తం జర్దోజీ అండ్ ఈ పూసలు గోల్డ్ థ్రెడ్తో హైలైట్ చేశారు.
వచ్చేసి మొత్తం ఇట్లా కట్ వర్క్ వచ్చింది, ఇలా ఇలా కట్ వర్క్ వచ్చింది. అండ్ ఇలా కింద కూడా మొత్తం కట్ వర్కే వచ్చింది. దాంట్లో మధ్యలో ఒక్కొక్క బార్డర్కి ఇలా పువ్వు వేశారు. అండ్ సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వేయించారు. దాంట్లో పీకాక్స్తో అండ్ కొన్ని ఫ్లవర్స్తో హైలైట్ చేశారు. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బుట్టా డిజైన్ వచ్చింది మనకి. ఇది కూడా జర్దోజీతో, సో దీనిపైన జర్దోజీ అండ్ గోల్డ్ థ్రెడ్తో హైలైట్ చేసాము ఇలా బుట్టా మోడల్లో. అండ్ ఇది ఆల్ ఓవర్ కాకుండా అక్కడక్కడ బూటీస్ లాగా ఇచ్చేసారు. సేమ్ హ్యాండ్స్కి అలాగే వచ్చింది. సింపుల్గా ఉంటుంది అండ్ ఎలిగెంట్గా కూడా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ నెక్కి కూడా ఇలా ఇచ్చేసారు. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పేస్టల్ కలర్. ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ విత్ జర్దోజీ. సో ఇది మిక్స్ అండ్ మ్యాచ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇలా ఫ్లవర్స్తో సో ఈ బ్లౌజ్కి ఇట్లా హ్యాండ్స్కి ఏమో ఇలా మొత్తము ఫ్లవర్స్ ఇట్లా హైలైట్ చేయించారు. అండ్ మధ్యలో ఇలా జర్దోజీ వర్క్తో హైలైట్ అయ్యింది. అండ్ గోల్డ్ జరీతో బార్డర్ వేసారు. అండ్ బ్యాక్ నెక్ మొత్తము అలాగే ఫ్లవర్స్తో హైలైట్ అయ్యింది. సో ఈ బ్లౌజ్ ఏ శారీతో అయినా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్. సో దీనికి ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టించాము. అండ్ ఇక్కడ శారీకి వచ్చిన బార్డర్ వేయించి దానికి ఎలిఫెంట్స్ వచ్చాయి. సో ఆ ఎలిఫెంట్స్ని ఇలా జర్దోజీతో హైలైట్ చేయించాము. అండ్ ఇలా బార్డర్ని కూడా జర్దోజీతో హైలైట్ చేయించాము. అండ్ ఈ హ్యాండ్స్కి ఇక్కడ చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చేసి దానికి జర్దోజీ వర్క్ ఇచ్చారు. అండ్ నెక్ పార్ట్కి కూడా మొత్తం జర్దోజీ అండ్ ఇట్లా పర్ల్స్తో మొత్తం హైలైట్ చేశారు. బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసి హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి చాలా యూనిక్గా ఉంటుంది. ఇది హై నెక్ వచ్చేసింది. దీనికి కింద మొత్తం కంచి బార్డర్ వేయించేసి శారీకి వచ్చిన బార్డర్ ఈ పైన మాత్రమే వర్క్ చేయించారు. ఇదంతా జర్దోజీ అండ్ గోల్డ్ థ్రెడ్తో చేపించింది. ఇలా లైన్స్ వచ్చేసి ఇదంతా గోల్డ్ థ్రెడ్తో వచ్చింది. ఆల్ ఓవర్ సేమ్ అలాగే వస్తుంది. హ్యాండ్స్కి కూడా సేమ్ అదే లైన్స్తో వచ్చి శారీకి వచ్చిన బార్డర్ కింద హైలైట్ చేశారు. కూడా అంతే చేశారు. చిన్న జర్దోజీ వర్క్తో ఇట్లా బార్డర్లా ఇచ్చేసారు. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్. సో దీనికి ఆల్ ఓవర్ లేకుండా సింపుల్గా అక్కడక్కడ బ్యాక్ మొత్తం ఇలా చిన్న ఫ్లవర్స్తో ముడి వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్కి ఆల్ ఓవర్ వేయించారు. పింక్ కలర్ థ్రెడ్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్తో ఇట్లా ముడి వర్క్ వచ్చేసి ఈ డిజైన్ వేపించేసి అండ్ సిల్వర్ జరీతో ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ కింద జర్దోజీతో బార్డర్ వచ్చింది. పెళ్లి కూతురు ఈవెంట్స్కి అట్లా ఈ బ్లౌజెస్ చాలా బాగుంటాయి. సో ఇది ఇంకొక యూనిక్ బ్లౌజ్. సో ఇక్కడంతా కట్ వర్క్ వచ్చింది. కింద మొత్తం కట్ వర్క్ ఇచ్చారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా డిజైన్ చేశారు వర్క్లో కూడా. అండ్ కింద పార్ట్ మొత్తం క్లాత్ వచ్చింది. పైన పార్ట్ మొత్తం నెట్టెడ్ క్లాత్ పైన వర్క్ చేపించారు. సో ఈ నెక్ లైన్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ థ్రెడ్తో హైలైట్ చేశారు. అండ్ కొన్ని పర్ల్స్తో హైలైట్ చేశారు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ బార్డర్ కూడా కట్ వర్క్ వచ్చేసి బ్లూ థ్రెడ్ అండ్ కొన్ని పర్ల్స్తో ఇలా హైలైట్ చేశారు. ఇది డిజైన్ ఓవర్ బ్లౌజ్ లాగా వాడుకోవచ్చు.
కూడా ఈ బ్లౌజ్ వాడుకోవచ్చు. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి లావెండర్ కలర్. సో ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ వచ్చేసి లావెండర్ కలర్ బ్లౌజ్. దీనికి మొత్తం ముడికుట్టు అండ్ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారు. ఇది మిక్స్ అండ్ మ్యాచ్గా యూజ్ చేసుకోవచ్చు. ఏ శారీలోకైనా బాగుంటుంది. అండ్ కమింగ్ టు హ్యాండ్స్, హ్యాండ్స్ మొత్తం వేయకుండా ఓన్లీ హాఫ్ హ్యాండ్స్ వరకు ఇలా కట్ వర్క్ వచ్చేసి అండ్ ఇక్కడ కూడా ముడికుట్టు అండ్ థ్రెడ్ వర్క్తో ఇలా హైలైట్ చేశారు మల్టీ కలర్ థ్రెడ్స్తో. వచ్చేసి ఓన్లీ ఈ పార్ట్ వరకు మాత్రమే ఫ్లవర్స్తో ఇలా హైలైట్ చేశారు మల్టీ కలర్ థ్రెడ్స్తో. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ నెక్ వచ్చేసి ఇట్లా డ్రాప్ షేప్లో ఉంది. దీని చుట్టూ ఇలా కుందన్స్ అండ్ జర్దోజీతో మొత్తము వర్క్ వచ్చింది లీవ్స్ షేప్లో. అండ్ దెన్ ఇక్కడ పార్ట్ మొత్తం జర్దోజీ ఫ్లవర్స్తో మొత్తం ఫిల్ అయిపోయింది. సో దీనిపైన మొత్తం అక్కడక్కడ ఇలా కుందన్ అండ్ జర్దోజీతో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. అండ్ హ్యాండ్కి డిజైన్ వచ్చేసి ఇలా డ్రాప్ పెట్టేసి దానికి సేమ్ నెక్కి ఇచ్చినట్టే ఇలా కుందన్స్ అండ్ జర్దోజీతో వర్క్ ఇచ్చేసి దాని చుట్టూ చిన్న ఫ్లవర్ అండ్ అటు ఇటు జర్దోజీ వర్క్ వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను అండ్ నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి.